అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్. నేను వచ్చానని తెలుసుకొని నాకు ఫోన్ చేసి, సుధీర్ నువ్వు నెల్లూరు వచ్చావు తెలిసింది, ఇప్పుడు డోంట్ మైండ్ రేపు నా ఆఫీస్కి వస్తావా, ఇంకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను. నాకు తెలిసి డిస్ట్రిక్ట్ కలెక్టరే గ్రేట్, ఆయన ఫోన్ చేసి ఇంకో గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తానంటే ఇప్పుడు నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్తా, రేపు ప్రధాన వ్యక్తి మీరు వెయిట్ చేస్తాను. ఆ సమయం నాకు ఇచ్చి ఆడదు సార్ ఇప్పుడు చెప్పండి సుధీర్ నువ్వు ఎక్సైట్ అవ్వకు, రేపు రా నీకు పరిచయం చేస్తాను. వెరీ నెక్స్ట్ డే ఇలాగే ఫార్మాలిటీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. డోర్ ఇలా ఓపెన్ చేయగానే సార్ కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఏం లేదు విష్ చేశాను, సార్ కూడా వస్తుంది బాగుంటుంది విష్ చేసి నాకు కాఫీ ఇచ్చాను. నేను కాఫీ తాగుతున్నాను. 5 నిమిషాలు ఎక్సైట్మెంట్ తక్కువలేక సరే ఇంటికి అబ్బాయి అంటే సుధీర్ ఒక విషయం పెట్టి ఆయన టేబుల్ మీద బెల్ ఉంటే బెల్ వేసేసాడు. ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. మీకంటే చిన్న కుర్రాడు, 6th or 7th చదువుతున్నాడు, గవర్నమెంట్ స్కూల్ చదివే కుర్రాడు. సార్ హౌ యూ నో దట్ యు మస్ట్ స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ మస్ట్ స్టాండ్ యూనిఫామ్ వైట్ షర్ట్ బ్లూ నిక్కర్ ఎస్ ఆర్ నో. అంత చిన్న కుర్రాడు గేట్ పాస్ అవుతున్నాడు అనుకుంటాను. నేను కరెక్ట్గా ఏదో పని వచ్చాడని చెప్పి నా పార్టీ నేను కాఫీ తాగుతూ 5 నిమిషాలు మళ్ళీ అడిగాడు, సార్ ఇంటికి గేట్ పాస్ అంటే సుధీర్ ఈజ్ నాట్ ది స్మాల్ కిడ్ అన్నాడు. వెంటనే నా మైండ్లో ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొచ్చింది, నెవర్ చెక్ ద బుక్ బైట్స్. ఆల్రెడీ తప్పు చేశానని చెప్పి నాకు నేను సారీ చెప్పుకొని, సార్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు మీట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సన్, బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు నో హౌ యూ బికేమ్ గ్రేట్. మీరే ఎంతమంది గ్రేట్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను అడగగానే కలెక్టర్ గారు అన్ని పనులు పక్కన పెట్టి, సుధీర్ నువ్వు చాలా మంది నో మోర్ డిస్కషన్స్ ఫర్ దట్, నెక్స్ట్ 30 minutes or 1 hour I want everyone to look at me, that's it, clear? అవును ఎక్కడ నమ్మను అదే స్టోరీ రైట్. కరెక్ట్గా చెప్పు, నువ్వు చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్తావు కదా, ఈ అబ్బాయి స్టోరీ అందరికి చెప్పని చెప్పి వాళ్ళ ఇంట్లో 4 ఉంటారు. ఫస్ట్ పర్సన్ వీళ్ళ ఫాదర్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్, టీవీ రిపేర్ చేస్తున్నారు. సెకండ్ పర్సన్ వాళ్ళ మదర్, షీ ఈస్ అ హౌస్ వైఫ్, దే హ్యావ్ సమ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ ఫీల్డ్ యాజ్ వెల్. మూడో వ్యక్తి ఈ అబ్బాయి 6వ క్లాస్ జెడ్పీజీ స్కూల్లో చదువుతున్నాడు. జెడ్పీజీ ఇన్ ద సెన్స్ తెలుసా మీరు అందరూ ఇంటర్నేషనల్ స్కూల్ తెలుసా మీకు? ఓకే జెడ్పీజీ. 4వ వ్యక్తి వీళ్ళ తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్న. అన్ఫార్చునేట్లీ గత 4 సంవత్సరాల నుంచి వాస్ కంప్లీట్లీ ప్యారలైజ్. వీళ్ళు ఎంతమందికి పారాలసిస్ అని తెలుసు? పర్షువల్ రైట్. మామూలుగా పారాలసిస్ వస్తే అంట ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ అంతా, ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ అంతా పడిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఆయనకి ఎలా ఎఫెక్ట్ అయింది తెలుసా? స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యి నెక్ నుంచి లోవర్ బాడీ పార్ట్ పనిచేయడం. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వాస్ కంప్లీట్ బెటర్. ఆయన బాడీ పార్ట్స్లో పనిచేసేది తెలుసా? నెక్ నుంచి లోవర్ బాడీ పార్ట్ ఏం పనిచేయదు, ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రం పనిచేస్తాయి. లేచి తినలేదు, కనీసం కూర్చొని స్నానం చేయలేదు, ఏం చేయలేదు. బట్ హీ వాస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ఎంటైర్ ప్లానెట్. అదేంటి సార్ మంచం మీద లక్కీయెస్ట్ ఎందుకన్నా తెలుసా? ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయన్ని చంటి పిల్లల్లాగా చూసుకుంటూ టైం భోజనం పెడుతూ టైం అవసరాలు తెచ్చుకుంటూ కుటుంబం ఈ జనరేషన్ దొరికిందంటే లక్కీయెస్ట్ మ్యానా కాదు? అంతా బాగుందన్న టైంలో కరోనా కరెక్ట్గా 6 months బిఫోర్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా? ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ నాన్న టీవీ మెకానిక్ షాప్కి వెళ్ళాడు. వీళ్ళ మదర్ 10:30 ఫుడ్ ప్రిపేర్ చేసి, అరే నీకు హాలిడే కదా నువ్వు ఇంట్లో ఉన్నావు, తాత చూస్తూ నేను పొలానికి వెళ్తాను, వాళ్ళ మదర్ పొలానికి వెళ్తాడు. వీడు 1 o'clock భోజనం చేసి తాతకి పిలిపించేసి రిలాక్స్గా టీవీ చూస్తున్నాడు. ఇంట్లో 1:30 వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రారా మామ ఆడుకుందాం పిలిచాడు. వీడు కూడా ప్రతి సెలవు మీ ఫ్రెండ్స్ వచ్చి పిలిచారు పిల్లలు. వీడు ఏం చేశాడు తెలుసా? కొద్దిసేపు ఆడుకొని వచ్చాదని చెప్పి తాతకి చెప్పకుండా ఈ లెక్క ప్లీజ్ యాక్చువల్లీ వాజ్ సపోజ్ టు కమ్ బ్యాక్ వితిన్ హాఫ్ అన్ అవర్, దట్ ఈస్ 2 o'clock వచ్చాడు. కానీ ఆటలో పడి టైం మర్చిపోయి 2 గంటలకు రావాల్సిన వ్యక్తి సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. 5 గంటలకు ఒక్కసారి డోర్ లోపల చేయలేదు. తాత చూసి వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేది. ఎందుకంటే తాత బయట తాత పడుకో తాత బట్టలు మొత్తం చెవటతో వాజ్ కంప్లీట్ డ్రెస్ చేసి పెట్టి వీడు ఒక్కసారి ఆ కళ్ళలో నీళ్ళు ఏమైంది తాత అని అడిగాడు. తాత ఏమాత్రం ఒక్కప్పుడు చాలా నిదానంగా, అది ఏమైనా నీ స్నేహితులు వచ్చా నువ్వు ఆడుకుని చెప్పావు, వెళ్తూ పొరపాటు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు, మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం రేకుల ఇంట్లో ఫ్యాన్ లేకుండా పడుకోవడం ఈజీగా కష్టం. ఆ మాట అనేసరికి చాలా బాధేసింది. తాత తిట్టుంటే మీకు వస్తే బాధపడి కామెంటాడు. తాత తిట్టుగా ఇప్పుడు తాతగా కష్టం కలగానికి కారణం వీడని ఆ గేట్లో వీళ్ళు ఒక మూల కూర్చొని బాధపడుతున్నాడు. ఇంట్లో 5:30 వాళ్ళు మదర్ వచ్చాడు. ఏమైంది డల్గా ఉన్నట్టు వాడు ఏం చెప్పట్లేదు. సరే వాడు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నాడని చెప్పి ఈవిడ కిచెన్లో తిరిగి రాత్రికి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం ఇంట్లో వాళ్ళ మదర్స్ అందరూ ఏం చూస్తుంటారు, వీళ్ళు టీవీ చూద్దామని చెప్పి వీళ్ళ మదర్ ఏం చేశారు తెలుసా? టీవీ స్విచ్ ఆన్ చేసి రిమోట్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇది మన అందరిలో సేమా కాదు. కానీ ఆ రోజు వాడు అక్కడ కూర్చోండి, అరే మా మదర్ ఇక్కడ కూర్చోండి, టీవీ అక్కడ ఉంది, ఏ వైర్ లేకుండా ఎంత బాగా రిమోట్ ఆపరేట్ చేస్తుందని చెప్పి సడన్గా మీకు ఆలోచించి నేను అమ్మచ్చిన రిమోట్ పడి వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ నాన్న షాప్ టేబుల్ మీద ఒకటి ఉంటే ఆ రిమోట్ బ్రేక్ చేశారు. వాళ్ళ నాన్న అడిగారు, ఎందుకు రిమోట్ బ్రేక్ చేశారు? నాన్న నాకు ఒక ఐడియా వచ్చి మీరు సపోర్ట్ కావాలని చెప్పి 6 నెలలు స్టడీ సపోర్ట్ తీసుకొని 6 నెలలు కష్టపడి వీడు ఒక రిమోట్ తయారు చేసి నేనే తాత దగ్గరికి వచ్చాడు. తాతకి ఇచ్చాడు. తాత వెంటనే అడిగాడు, నేను హాల్లో లేదు కదా, బెడ్రూమ్లో టీవీ హాల్లో నేనేం చేయగలను, లేదు కదా, ఈ బటన్ ప్రెస్ అయ్యాడు. తాత ఫింగర్ టిప్స్ పని చేస్తాడు. బటన్ ప్రెస్ అయినా ఫ్యాన్ పెట్టింది. తాత మళ్ళీ బటన్ ప్రెస్ అయ్యాడు. మళ్ళీ బటన్ ప్రెస్ అయ్యింది. ఇంకో తాత నేను చేసినప్పుడు ప్రయత్నం కానీ ఒక 6వ క్లాస్ గవర్నమెంట్ స్కూల్ వచ్చి వెళ్ళిపోయాడు. ఎటువంటి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అది కనిపెట్టి వాళ్ళ తాత చెప్పాడు, గ్రేట్ పర్సన్గా మారాడు. అర్థమైందా? ఈ రోజుల్లో నిజమైన విద్య అంటే 4 సబ్జెక్టులు పాసి 4 మార్కులు తెచ్చుకోవడం కాదు. సొసైటీలో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా నీ ఎడ్యుకేషన్ ఉపయోగపడితే దట్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంతమంది ఒప్పుకుంటారు? అయితే కానీ నేను ఎక్కడ డౌట్ అయింది సార్ అదంతా సిటీలో వాళ్ళకి సార్, ఎక్కడో కాకినాడలో మారుమూల పల్లెటూరులో ఉండే మాకు అన్ని తెలివితేటలు ఎక్కడ వస్తాయంటే చాలా పెద్ద తప్పు. ఇంకొన్ని పరిచయం చేశా నేనెవరో ఏజ్ అయిపోయిన వాళ్ళు చెప్పట్లా, నీకంటే చిన్న ఏజ్లో వాళ్ళు కేవలం మార్కులు టాపర్స్ అయిన వాళ్ళ గురించి చెప్పరు, ఎలా సాధించారు చెప్తారు. ఇంకో పర్సన్ గురించి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు. అమ్మా అంటే మనకి ఇక్కడ ఆంధ్ర కాబట్టి నేను నెల్లూరు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. తెలంగాణలో ఏ ప్రభుత్వం చేయండి ఇంతకుముందు ప్రభుత్వం ఒకటి చేసి ఆ ప్రోగ్రామ్ ఆ స్కీమ్ పేరు నేను చెప్తాను, మీకు ఎవరికైనా తెలిసి ఆ ప్రోగ్రామ్ అయితే చెప్పండి. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చి చెప్పచ్చా? హరితహారం. హరితహారం టీచర్లు తెలుసు, టీచర్లకు మీకు ఎవరికైనా హరితహారం హరితహారం అమ్మాయి హారం వేయడం కాదు. హరితహారం ఒక్క సెకండ్ వాళ్ళు పని చేసి చాలా అద్భుతంగా కుర్చీలు సౌండ్ లేకుండా పెడుతున్నారు. మీరు వెనక్కి తిరగబాకండి, మీకు సంబంధం లేదు. ఓకేనా? ఎంత భయంకరంగా ఉన్న రాత్రి అందరికి వచ్చిన క్వశ్చన్ అన్నీ చూడండి. జాగ్రత్త. ఎస్, హరితహారం తెలుసా తెలియదు? హరితహారం అంటే చెప్తాయి. వెరీ గుడ్, మీరు పేరు మొక్కలు నాటారు. ఆ ఒక్కరోజే తెలంగాణ మొత్తం 1000 కాదు లక్షలుగా కోట్ల మొక్కలు నాటారు. అలా ఒక గవర్నమెంట్ స్కూల్ ఆదిలాబాద్ దగ్గర మారుమూల తండా ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఏం చేశారు తెలుసా? వీళ్ళకి మొక్కలు నాటడానికి ప్లాన్ చేశారు. కానీ ఆ విషయం స్కూల్లో పిల్లలమే చెప్పాలి. రేపు సర్ప్రైజ్ ఇద్దామని హరితహారం కార్యక్రమానికి 2 మినిస్టర్లు గెస్ట్గా వస్తారు. ఆ విషయం స్కూల్లో పిల్లలమే తెలియదు. నెక్స్ట్ డే ఉదయాన్నే ఒక 8th క్లాస్ పాప బ్యాగ్ తెచ్చుకుని స్కూల్కి వచ్చింది. నాకు చిన్న విషయం చెప్పండి, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారని తెలిస్తే మీ అమ్మగారు మీ ఇంటికి వెళ్ళాలని రెడీ చేస్తారు, అట్లా రెడీ చేస్తారు. మీకే డౌట్ వచ్చింది, మళ్ళీగా కాదు అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ మనకి వచ్చేస్తారు. అయితే ఈ పాప ఏ స్కూల్ దగ్గర రంగని ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళి దిగరంగానే ఆశ్చర్యపోయింది. గ్రౌండ్ అంతా చాలా నీట్గా పూల వాళ్ళు ఫ్లక్స్ లైట్, ఇది మా స్కూల్లో కాదు అనుకుంటుంది. మళ్ళీ వచ్చి కాలేజ్ మా స్కూల్ అయితే నేను లోపల 10 గంటలకి 2 మినిస్టర్లు గంటలకి గెస్ట్గా వచ్చారు. మొత్తం 1000 మొక్కలు నాటే కార్యక్రమం పిల్లలంతా చూస్తారని 1000 మొక్కలు నాటేశారు. అసలు అంతా సూపర్ హ్యాపీగా జరిగింది. మీడియా వాళ్ళంతా కవర్ చేస్తారు, అంతా అయిపోయింది. 11 గంటలకు వాళ్ళందరూ వెళ్ళారు. పిల్లలు తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టారు. సాయంత్రం 4 వరకు క్లాస్ జరిగింది. 4 గంటలకు బెల్ కొట్టారు. బెల్ కొడితే మనం ఉంటామా? అందరూ చెప్పు ఈ పాప కూడా వెళ్ళిపోదని చెప్పి బ్యాగ్ తెచ్చుకొని గ్రౌండ్లో 2 అడుగులు వేయం కానీ రైట్ సైడ్ 1000 మొక్కలు నాటని పడే లోపల లెఫ్ట్ సైడ్ ఒక ఇన్సైడ్ షాక్ అయ్యి రాయిపోయింది. ఐ రిపీట్ వన్స్ అగైన్, రైట్ సైడ్ 1000 మొక్కలు నాటారని అన్నప్పుడు లోపల లెఫ్ట్ సైడ్ ఒక ఇన్సిడెంట్ షాక్ అయ్యి రాయిపోయింది. ఎందుకు ఆ పాప ఎందుకు షాక్ అయ్యి రాయిపోయింది? ఎంతమందికి నేను చెప్పేది అర్థమైతే వస్తుంది. అయితే ఓకే, అదేదో నేను ఎలా చూస్తుంది బాహుబలి సినిమా రాజమౌళి బాబు నీకు ఎవరో తీస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. అర్థమవుతుందా? సో ఎందుకు ఆ పాప ఎందుకు షాక్ అయ్యి రాయిపోయింది? ఏం వస్తే చెప్తాను, ఏం కాదు. ఎస్ రైట్. వెరీ గుడ్. ఆ ప్రోగ్రామ్ జరగడానికి ముందు మీరు ట్రీస్ నరికేశారు. వెరీ గుడ్. ఇంకా నీకు విషయం అర్థం కావట్లా? ఇదేం ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. రాజు ఏంటండి? లెఫ్ట్ సైడ్ ప్లాన్స్ అంతా లేకపోతే ఖాళీగా ఉంది. వెరీ గుడ్. ఎస్ అండి. గార్బేజ్ ఉదయం అంతా క్లీన్ ఉండి సాయంత్రం మా గ్రౌండ్ మళ్ళీ చెత్త అయిపోయింది. ఏమైంది సార్ చెప్తాను జాగ్రత్త. మొత్తం
ఒక్క 2 అడుగులు అయిందని రైట్ సైడ్ వెయ్యి మొక్కలు చూస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వెయ్యి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ చూస్తుంది. అవును, మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కొస్తే ఇంటిదాకా ఎలా తీసుకొస్తారు? చేతి ఒక పురుగంతా తిరుగుతుంటారా? ఎలా తీసుకొస్తారు? ప్లాస్టిక్ కవర్. ఈ మధ్య చూసారా, మొక్కని ఒక బ్లాక్ కలర్ టిక్ కవర్లో పెట్టి మట్టి పోసి మొక్క నాటిస్తారు. అవునా? ఇప్పుడు మొక్కని నాటినప్పుడు కవర్తో పాటు అంటే కవర్ తీసుకుంటారు. అదే నాకు అర్థం కాదు. మొక్క నాటినప్పుడు మొక్క నాటేసి కవర్ పడేస్తారు. ఇప్పుడు మొక్క నాటేది ఎందుకు? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ నాశనం చేస్తాం. అది ఒక్కసారి ఈ పాప ఆలోచించింది. నేను అక్కడ పనిచేస్తున్న టీచర్ సపోర్ట్ తీసుకోవాలి. 7 నెలలు కష్టపడి ఈ పాప ఏం చేసింది సార్, ఒక పాట్ తయారు చేసింది. పాట్ అంటే మళ్ళీ మట్టితో ప్లాస్టిక్ కాదు, దేంతో తయారు చేసింది సార్? వేసే పొట్టు తెలుసా మీకు? అది గ్రౌండ్ పీరియడ్స్ మళ్ళీ అంటారు కదా, అదే బాగా గురించి కొన్ని తింటారు కదా, ఆ లోపల గింజ తినేసి పైన పొట్టు పడేస్తాం. ఈ పాప ఏం చేస్తుంది సార్, ఆ పైన పొట్టు ధనియాల పొడి, పసుపు, నాచురల్ కలిపి శివే గుడి పాట్. మీరు ఆ పాట్లో మొక్క పెట్టి క్యారీ చేయొచ్చు. మొక్క నాటేటప్పుడు పాట్ పడేయాల్సి వస్తుంది. అది పెట్టి వాటర్ వస్తే అది కరిగిపోయి ఎరువులాగా పనిచేసి మొక్క బలం ఇస్తుంది. 3.5 years బ్యాక్ కేటీఆర్ గారి నుంచి ఆ అమ్మాయి బెస్ట్ డెవలప్ అవార్డు ఇస్తే 2 years బ్యాక్ ఆదిలాబాద్లో ఒక ఇండస్ట్రీ స్థాపించి రాబోయే హరితహార కార్యక్రమం ఎవరు కవర్లు వాడుకోవడం, అమ్మాయి పాట్స్ వాడాలని చెప్పి 8th క్లాస్ పాపకి ఆ ఇండస్ట్రీ అప్పగించిన బాధ్యత తెలంగాణ జరిగింది. అవును, నాకు తెలియదు కదా. మీ ఇంట్లో కానీ, మీ స్కూల్లో కానీ, మీ జిల్లాలో కానీ, మీ ఏరియాలో కానీ, మీ రాష్ట్రంలో కానీ సమస్యలు ఉన్నాయా లేవా? ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? ఏదో ఒక సమస్య మీద మీ విద్యకు ఉపయోగపడే పనులు చేస్తే దట్ ఇస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. సరే, ఇది మాట్లాడతారు కదా, మీరే ప్రాబ్లం వర్క్ చేస్తారంటే నేను కూడా 2 ప్రాబ్లమ్స్ వర్క్ చేస్తున్నాను. ఒకటి, ఆత్మహత్య లేని సమాజం చూడాలి. రెండోది, ఓల్డేజ్ లేకుండా చేయాలి. గడిచిన 12 సంవత్సరాలు ఇప్పటిదాకా 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కాపాడారు. 76 మంది ఓల్డేజ్ నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అప్పటికి అద్భుతంగా లైఫ్ వచ్చారు. దట్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ ద పాస్ట్ 1 year. ఈ రోజు నుంచి సార్ నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి సార్, మా అమ్మ నాన్నకి మా స్కూల్కి నేను ఒక పెద్ద ప్రాబ్లం అయితే తయారవుతాను సార్. అదో దయచేసి ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? ఈరోజు మీరు వాడే ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ తీసుకొచ్చారు. మీకు తెలిసిన స్విగ్గీ, జొమాటో మాత్రమే తెలుసు, కానీ లైట్ అంతకుముందు లేదు. ఒక అతను ప్రాబ్లం చూశాడు, అరే సూర్యుడు మాత్రం వెళ్తుంది, సూర్యుడు లేనప్పుడు వెళ్తుందని ప్రాబ్లం ఏంటంటే సొల్యూషన్ కనిపెట్టాడు. ఏదైనా గాల్లో ఎగరలేమో, జీవితంతో పక్షులాగా ఎగరలేమని చెప్పి దాని ప్రాబ్లం ఏంటంటే సొల్యూషన్ కనిపెట్టాడు. హోటల్ బుక్ చేసుకున్న ఒక సొల్యూషన్, తినడానికి ఒక సొల్యూషన్, ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ కనిపెట్టాడు. మీరు కూడా దయచేసి ఈ స్కూల్లో దాదాపు 3-4 సంవత్సరాలు చదువుతున్నారు. ఇదే స్కూల్లో డస్ట్బిన్ దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని మీ ఇన్నోవేటివ్ మెథడ్స్తో మీరు సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. రైట్ అమ్మా? ఈ రోజు నుంచి అప్లై చేయండి. ఫస్ట్ కొద్దిసేపు కంటిన్యూ చేయించి ఇక్కడ నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మాత్రం జాగ్రత్తగా జీవితాంతం గుర్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ వయసు మించి కాదు, మీ వయసులో చాలా మంది ఇస్తాను చెప్పారు. ఆగస్ట్ 15, 1947 ఏం గుర్తొస్తుంది? భారతదేశంలో పుట్టి ఎవరైనా ఆగస్ట్ 15, 1947 మర్చిపోతాను దేశద్రోహం నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్ పుట్టినాను. థ్యాంక్ యూ. 1947 ఆగస్ట్ 15 ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు అయితే అదే ఇంకో రోజు యావత్ ప్రపంచంలోని భారతదేశంలో ఇన్సిడెంట్ ప్రతి తెలుగు వాడిని తలదించుకునే విధంగా చేసిన ఇన్సిడెంట్ నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా భారతదేశంలో అప్పటిదాకా ఎప్పుడు ఇన్సిడెంట్ జరగాలి. 2 తెలుగు రాష్ట్రాలు బయట చేసిన అవ్వకముందు ఒక ఇన్సిడెంట్ ప్రతి తెలుగు వాడు తలదించుకునే విధంగా జరిగిన ఇన్సిడెంట్ మన తెలుగు రాష్ట్రాలు జరిగింది. అప్పటిదాకా ఇండియా ఎక్కడ జరగాలి. ఆ ఇన్సిడెంట్ జరగడంతో యావత్ భారతదేశం మొత్తం తెలుగు రాష్ట్రాలు చూసి తెలుగు వాళ్ళందరూ తలదించుకునే ఇన్సిడెంట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చెప్పచ్చా? నో మోర్ డిస్ట్రాక్షన్స్, నథింగ్ ఎల్స్. అమ్మా, ఈ ఇన్సిడెంట్ చెప్పే ముందు ఇంకొక వ్యక్తి పరిచయం చేస్తాను. బీటెక్ కరియర్ చదువుతుండేవారు. కాలేజ్ డ్రాప్అవుట్ అంటే ఆర్థిక సమస్య కాదు, ఒళ్ళు కోవెక్కి కాలేజ్ డ్రాప్అవుట్. మీకు తెలుసో లేదా చెప్పచ్చు? తెలుసా ఇన్సిడెంట్? తెలియదు, చెప్తాను. కాలేజ్ డ్రాప్అవుట్ వాడు ఏం చేసింది తెలుసా? ఖాళీగా రోడ్డు మీద తిరుగుతూ వచ్చిపోయి అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నాడు. ఏం తెలుసా? ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంటే ఒక అమ్మాయి దగ్గర నుంచి అలాగే ప్రపోజ్ చేస్తాడు, ఐ లవ్ యూ. వెంటనే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? చాలా హంబుల్గా, సారీ బాస్, ఐ కాంట్ అటెండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఒక రైతు బిడ్డని, మా నాన్న కష్టంగా నన్ను చదివిస్తున్నారు, ఇప్పుడు నేను ఇవన్నీ ఎంటర్టైన్ చేయలేను.
నేను రేపు చదువుకొని ఉద్యోగం చేసి మా తమ్ముడిని చెల్లెలు నేను చదివించాలి. ఇప్పుడు ఇవన్నీ నేను నిజంగా నన్ను ప్రేమించాలనుకుంటే రేపు నేను ఉద్యోగం చేసినప్పుడు మా నాన్న వచ్చాడు, మా నాన్న ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నచ్చకపోతే ఒప్పుకొని చెప్పి హక్కుందా లేదా? సేమ్ థింగ్. కానీ కొంతమంది ఉంటారు కదా, నాకు తప్పకపోయినా పర్లేదు అలాంటి సైకో యాటిట్యూడ్తో వీడు ఏం చేశాడు తెలుసా? ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి హాట్ సమ్మర్ సీజన్లో బండి వేసుకొని నేను తీసుకొని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు స్నేహితులు టీ తాగుతుంటే నేను వెళ్ళి మ్యామ్ మరి కూర్చొని సీట్స్ కూర్చొని పని వినపడలేదు. మార్నింగ్ మధ్యాహ్నం 3 గంటల హాట్ సమ్మర్ సీజన్లో వీడు ఏం చేశారు తెలుసా? బండి వేసుకొని నేను తీసుకొని దగ్గరికి వచ్చాడు. తీసుకొని దగ్గర వాళ్ళ స్నేహితులు టీ తాగుతుంటే రారా బండి ఎక్కడ రాను. పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకు ఏమిటని అడగలేదు. ఫ్రెండ్షిప్ పనులు వచ్చి నేను బండి ఎక్కాను. బండి తీసుకొని నేను అమ్మాయి కాలేజ్ దగ్గరికి వచ్చి ఆడాడు. మధ్యాహ్నం 3:30కి కాలేజ్ బెల్ కొడితే బయటకు వచ్చింది అమ్మాయి. పార్కింగ్ వచ్చి బయట ఇస్తుంది. పాప బయట కూడా ఎలా వచ్చారు తెలుసా? కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే రోజు 12 కిలోమీటర్లు ఆఫీస్ కోసం రావడం కష్టమని వాళ్ళ నాన్న అప్పు చేసిన ఈఎంఐ బయటకు వచ్చారు. ఈ అమ్మాయి నేరుగా బండి తీస్తుంది. ఇంతలో మన వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చి హే నువ్వు అదే దాని నాకు ఇప్పిస్తావారండి. వెంటనే ఓకే అని చెప్పి అమ్మాయి కూర్చున్నాను. బండి నడిపే అమ్మాయి ఎవరంటే మీరు ప్రేమించాలనుకున్న అమ్మాయి. వెనక్కి వచ్చినప్పుడు ఏ మాత్రం సంబంధం లిఫ్ట్ అడిగేటాను. నేరుగా బండి స్టార్ట్ అవుతుంది. కాలేజ్ బయటకు రాగానే ఎప్పుడెప్పుడు ఏమన్నా ఎదురు చూస్తూ నేను అమ్మాయి చేసేయడం మొదలుపెట్టాడు. ఆ బండి 40 స్పీడ్ వెళ్తుంది, ఈ బండి 40 స్పీడ్ వెళ్తుంది. ఆ వెనక్కి వచ్చిన అబ్బాయికి ఏం జరగబోతుంది, ఈ బండి నడిపే అమ్మాయి కానీ వెనక్కి వచ్చిన అమ్మాయికి ఏం జరగబోతుంది. ఒక్కసారిగా వీడు బండి పెట్రోల్ ట్యాంక్ అనేది ఓపెన్ చేసి దాంట్లో కొంచెం యాసిడ్ పట్టిసి వాళ్ళ మీద రప్పొచ్చారు. ఎవరైతే బండి నడుపుతున్నారో ఆ అమ్మాయికి 30% యాసిడ్ పడింది. వెనక్కి వచ్చిన అమ్మాయి ఏ మాత్రం సంబంధం లేని 70% యాసిడ్ పడి 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్న వేగంతో బండి ఒకసారి కింద పడి నేరుగా 100 మీటర్లు సిమెంట్ రోడ్డు మీద ఇచ్చుకుని డివైడ్ కొట్టుకొని పడ్డాడు. సారీ అమ్మ, మీకు తెలుసు లేదు, ఫైర్ అటాక్ అయితే ఏమవుతుంది సార్? ఫైర్ అటాక్ స్కిన్ మాత్రమే కావుతుంది, దానికి ఏం డ్యామేజ్ ఉంది. కానీ యాసిడ్ ఎంత భయంకరం ఉంటుంది సార్? మీరు బాత్రూంలో వాడే యాసిడ్ కూడా చాలా తక్కువ పవర్ఫుల్. దాన్ని నేల మీదకి వస్తే నురుగు వస్తుంది. కానీ ల్యాబ్లో యాసిడ్ ఎంత భయంకరం ఉంటుంది సార్? స్కిన్ పడితే స్కిన్ కాలిపోతుంది, మజిల్ కాలిపోతుంది, బోన్ని కూడా యాసిడ్ ఉంటుంది. అది పైగా ఒంటి మీద పడితే మంట ఎంత భయంకరం ఉంటుంది సార్? అన్బేరబుల్ పెయిన్. ఆ రోజు వాళ్ళు మధ్యాహ్నం హాట్ సమ్మర్ సీజన్లో 3 గంటలకు రోడ్డు మీద పడిపోతే 25 నిమిషాలు చావు కేవలంతో పోరాడుతూ హెల్ప్ నడుస్తుంటే నో వన్ హ్యాస్ డేర్ టు టచ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏదో పొరపాటు టచ్ చేశారనుకో ఈ స్కిన్ వాళ్ళకు కూడా కాలిపోతుంది. 25 నిమిషాలు వాళ్ళు పెట్టే చావు కేకలు, చావుతో పోరాడింది చూసిన వాళ్ళందరికీ ఇంతకంటే చచ్చిపోతే వేయాలనిపించిందని అంత బయట రాకనిపిస్తారు. అసలే ఒంటి మీద యాక్సిడెంట్ మండిపోతుంటే పైనుంచి హాట్ సమ్మర్ మిమ్మల్ని ఒక గంట సేపు ఎండలో నిలబడి మీ స్కిన్ బంద్ అయి ఫీల్ అవుతారు. వాళ్ళు 25 నిమిషాలు ఒంటి మీద మంటతో ప్రాణం పోతుంటే పైనుంచి హాట్ సమ్మర్ మంట పడుతుంటే అసలు తట్టుకోలేకపోయారు. చావు లిటరల్లీ చూశారు. ఆ విషయం ఇప్పటికీ వరంగల్ ఎవరు మర్చిపోరు. 25 నిమిషాల తర్వాత కొంతమంది ధైర్యం చేసుకుని జూట్ బ్యాగ్స్ తీసుకొచ్చి వాళ్ళు చుట్టి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎవరైతే వెనక్కి వచ్చారో ఏ మాత్రం సంబంధం ఇక్కడికి చెప్పండి. వెనక్కి వచ్చిన 70% యాసిడ్తో 14 రోజులు ఐసీలో చావుతో పోరాడి వెళ్ళలేక అమ్మాయి చచ్చిపోయింది. ముందు కూర్చుంటుంది ఎవరైతే మీరు ప్రేమించాలనుకున్నారు ఆ అమ్మాయి వేసి 30% యాసిడ్ అంటే 14 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసిన రూపురేఖలు వాడకుండా ఇంకా డాక్టర్ చెప్పారు ఇంటిగా అంటే చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలంటే వాళ్ళ అమ్మాయిని ఆపుతూ వచ్చి 6 సంవత్సరాల డిప్రెషన్లో ఈ మధ్య బయటకు వస్తుంది. అది ఎలా వస్తుంది సార్? గుట్ట వేసుకుని బయటకు వస్తుంది. జీవోత్సవాలు బతుకుతుంది. ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఇంకో అమ్మాయి శివస్ డెడ్లీ అలాగే బతుకుందంటే జీవోత్సవాలు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారం తర్వాత ఈ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇప్పుడు నాకు వచ్చిన చెత్త డౌట్ ఏంటంటే ఒక్క బెదవకు వచ్చిన రాంగ్ ఆలోచన వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? డోంట్ సౌట్ సో మెనీ యువర్ ఫింగర్స్, డోంట్ సౌట్. ఒక్క ఎదవకు వచ్చిన రాంగ్ ఆలోచన ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? 2, 3, 4, 5. పుట్టి హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీరన్నట్టు 2, 3, 4, 5 రావాలా? 5 కుటుంబాలు నాశనం అయ్యి 5 కుటుంబాలు నాశనం అయ్యి ఎలాగో చెప్పచ్చా? ఆ వెనక ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు కదా, ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేని వ్యక్తులు ఇద్దరు కూర్చున్నారు కదా, దాంట్లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న వరంగల్ దొరికే డాక్టర్. ఆయన 1 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. 1 రోజుల తర్వాత ఇదో పని ఉందని చెప్పి నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ హోటల్ అటెండ్ అవుతుంటే పక్కన వాళ్ళందరూ వచ్చి వీళ్ళబ్బాయి హాస్పిటల్కి ఇవ్వలేదు, వీళ్ళబ్బాయి హాస్పిటల్కి ఇవ్వలేదంటే ఆ మాటని తక్కువలేదు. వాళ్ళ నాన్న కూడా అర్థం చేసుకుంది.
ఇప్పుడు చెప్పండి, తప్పులు చేయాల్సిన అవసరం లేదు. తప్పుడు గతంలో ఫ్రెండ్షిప్ చేసినా కూడా నీతో పాటు నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? సారీ టు సే దిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, మేక్ షూర్ విత్ హూమ్ యు ఆర్ సరౌండింగ్ రాంగ్ పీపుల్ తో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతిసారి నీతో పాటు నీ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. ఒప్పుకోకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమందికి నేను ఒక పేరు చెప్తాను, మీకు ఎవరు గుర్తొస్తుంది చెప్పండి. బూస్టర్ అనేది ఎవరు గుర్తొస్తారు? ధోని, విరాట్, సచిన్. థమ్స్అప్ అనేది ఏమనుకోకండి, బూస్ట్ వల్ల విరాట్ పేరు వచ్చినా, విరాట్ వల్ల బూస్ట్ పేరు వచ్చిందా? బూస్ట్ వల్ల విరాట్ పేరు, విరాట్ వల్ల బూస్ట్. థమ్స్అప్ వల్ల మహేష్ బాబు, మహేష్ బాబు థమ్స్అప్ పేరు. అరే భాయ్, పిచ్చోళ్ళరా, వాళ్ళందరూ ముష్టి వస్తువులు బ్రాండ్ అంబాసిడర్, వాళ్ళందరూ ముష్టి వస్తువులు బ్రాండ్ అంబాసిడర్. కానీ ఇక్కడ కూర్చున్న మీరందరూ ముగ్గురికి బ్రాండ్ అంబాసిడర్. ముగ్గురికి ఫస్ట్ ఎవరు తెలుసా? ఈరోజు మీ ఒకటి యూనిఫామ్ ఉంది కదా, ఈ యూనిఫామ్ వేసుకుంటూ ఈ కాకినాడ మొత్తాన్ని తెలుసు. రేపటి రోజు రోడ్డు మీద ఏదైనా పనికి వాళ్ళ పని చేస్తే ఫస్ట్ ఎవరిని అంటారు? వినపడా? స్కూల్. దట్ మీన్స్ యువర్ బ్రాండ్ అంబాసిడర్. స్కూల్. సెకండ్, మీ అమ్మ నేను ఎవరో కాకినాడ మొత్తాన్ని తెలుసు అనుకో, రేపటి రోజు మీరు రోడ్డు మీద తప్పు చేస్తే సెకండ్ ఎవరిని అంటారు? థర్డ్, అదేంటో చెప్పే ముందు జాగ్రత్తగా. థర్డ్ నేను చెప్పే ముందు ఒక ప్లేస్ పేరు చెప్తా. ఆ ప్లేస్ పేరు చెప్పగా మీకు ఎవరు పర్సెంట్ గుర్తొస్తారో అది చెప్పండి. రామేశ్వరం. ఏ కలాం గారు రాకముందు రామేశ్వరం ప్లేస్ అని ఎక్కడుందో ఇండియాలో ఎప్పటికీ తెలుసుకోవాల్సి అవ్వదు. కానీ ఒక వ్యక్తి వల్ల ఊరికే పేరు వచ్చిందని అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, పుట్టినంటే సారీ టు సే దిస్. ఈరోజు మీకు కూడా థర్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఏం తెలుసా? యువర్ నేటివ్ ప్లేస్. యువర్ నేటివ్ ప్లేస్. ఫస్ట్ ఎవరికి? సెకండ్, థర్డ్, నాలుగోది కూడా ఉంది బాస్. ఇంకో బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? మనం పుట్టిన మన భారతదేశానికి కూడా మన బ్రాండ్ అంబాసిడర్. ఫోర్త్ ఈస్ ఆర్ నేషన్, ఆర్ ఇండియా. ఫస్ట్ ఎవరికి? సెకండ్, థర్డ్, ఫోర్త్. అవును, నీ వల్ల వాళ్ళ వాల్యూ తగ్గాలా పెరగాలి? ఇంకోసారి పనికి వాళ్ళ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి నువ్వు నాశనం అవ్వడం కాకుండా నీతో పాటు నీ ఫ్యామిలీ నాశనం చేస్తే యూ డోంట్ హ్యావ్ రైట్ టు డూ దట్. భగవంతుడు ఫ్రెండ్షిప్ అయినా ఈజీగా ఎవడో మామ స్కూల్ బందుకోవడం, మామ ఏం ఏదైనా అలవాటు చేసుకున్నప్పుడు చొప్పు తిరగేసి పడి సమాధానం చెప్పండి. అంతేగాని ఎగేసుకొని వెళ్ళిపోతే దానివల్ల ఏమవుతుంది సార్? నా కౌన్సిలింగ్ సైడ్లో కొంచెం రోజు కూర్చోండి, ప్రతి పేరెంట్స్ కళ్ళలో నుంచి మొత్తం ఒకటి తప్ప. అంతేగా నేను ఒక విషయం అడగ ఏమనుకోబోతుంది, మీరు ఎంతమంది తమ్ముడు ఉన్నా? చెల్లెలు కానీ తమ్ముడు కానీ? మీరు ఇప్పుడు మీ తమ్ముడు స్కూల్ మానేసి రోడ్డు మీద కార్డ్స్ ఆడుకుంటూ గోళీలు ఆడుకుంటూ నేను స్కూల్కి వెళ్ళను ఇలాంటి టైం పాస్ చేసుకుంటానంటే మీరేం చేస్తారు? అబ్బా ఇంకొక ఒలింపిక్స్కి పోతా, నువ్వు ఎంకరేజ్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఏం చేస్తారు? మీ తమ్ముడు రోడ్డు మీద పనికి వాళ్ళు అలవాటు చేసుకుంటున్నాడంటే మీరందరూ ఏం చేస్తారు? 4 పని స్కూల్కి పంపిస్తారు. మీ వాళ్ళు ఎంతమంది? లేదు బా తమ్ముడికి అభిప్రాయం వచ్చిందా? అదే పని మీరు చేస్తే కూడా నాకు 4 తమిళించి పంపించాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ వల్ల అమ్మా అన్న తల్లించుకుంటే నీకు ఆనందమా? మీ వల్ల వాళ్ళు గర్వపడే ఆనందమా? ఈరోజు నుంచి రాంగ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళము అని నాకు ఎంతో మాటిస్తారు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చేసే ఫ్రెండ్షిప్ ఎటువంటి వాళ్ళతో? అవును, నేను ఒక సైంటిస్ట్తో తిరిగితే నేను గ్రో అవుతాను. క్రికెట్లో ఛాంపియన్ అవ్వాలంటే ఎవరితో క్రికెట్ ఆడాలి? గల్లీ ప్లేయర్ కదా, ఢిల్లీ ప్లేయర్ కదా? ఢిల్లీకి అయితే విరాట్ కోహ్లీ ఆడచ్చు, అలాంటి చోట ఆడాలి. ఒకవేళ నేను బ్యాడ్మింటన్లో ఛాంపియన్ అంటే ఎవరితో ఆడాలి? మీరు కూడా గొప్పగా సాధించాలంటే వాళ్ళతో చేయాలి. కానీ మామ రామా అని పనికి వాళ్ళు కల్పించేవాడు ఎవరైనా ఉంటే ఈసారి సమాధానం చెప్పండి. ఎంతమంది నేను చెప్పేది అర్థం అవుతుంది? రైట్, పుట్టిన ఫస్ట్ ఇది రాంగ్ ఫ్రెండ్షిప్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరి పేర్లు ఉన్నాయా? కదా? మీ అందరి పేరు ముందు లెఫ్ట్ సైడ్ ఏదో ఉంటుంది, ఏంటండి? దాన్ని ఏమంటారు? ఇంటి పేరు, సార్ నేను. అవును, అది ఎవరిచ్చారు? ఎవరు సార్ నేను? వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద గొడవ చూడండి, రోడ్డు మీద బాగా డబ్బులు వ్యక్తి కారణం చదివి ఏ నేను ఎవరు తెలుసా, మా నాన్న ఎవరు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏమంటే తిరిగి పిచ్చుకల్లా వాడు చెప్తే ఏదో బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్న పేరు అంతా లేకపోతే వాడి వాల్యూ ఎంత? అస్సలు వినపడలా. ఇప్పుడు నేను చెప్తాను, పేరు లెఫ్ట్ సైడ్లో ఉండే ఇచ్చే ఆస్తి నాన్న ఇచ్చిందో తాత ఇచ్చిన ఆస్తో అది చెప్పుకొని దక్కేవాడు నా ప్లీజ్ స్టార్ట్ గడవ. అసలు నిజమైన ఆస్తి తెలుసా? పేరు రైట్ సైడ్లో సంపాదించే ఆస్తి నిజమైన ఆస్తి, దాని పేరు ఎడ్యుకేషన్. ఈరోజు ఇక్కడ మీ టీచర్ నాకంటే వయసులో పెట్టారు, మీ ప్రిన్సిపల్ గారు నాకంటే వయసులో పెట్టారు. ఈరోజు మార్నింగ్ మీ పేరెంట్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ నాకంటే వయసులో పెట్టారు. నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా?
నేను ఏ కార్లో వెళ్తున్నా, ఏ బంగ్లాలో ఉంటున్నాను కాదు, కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక ఎడ్యుకేషన్ మాత్రం మనిషి కాలాన్ని మారుస్తుందని నేను అంటాను. మీరు ఒప్పుకోకపోతే నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మీరు ఎంతమంది ఎప్పుడైనా పెట్రోల్ బంక్ వెళ్ళారు? డాడీతో పాటు మమ్మీతో పాటు పెట్రోల్ అక్కడ ఆయన పెట్రోల్ పడుతూ ఉంటారు. నేను ఎప్పటికీ కించపరచకుండా ఏ వృత్తి తప్పు చేయను. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా అడుగుతాను, భయ్యా ఒక 100 రూపాయలు పెట్టుకోబడ్డాడు అంటారు. సార్ ఒక 100 రూపాయలు పెట్టుకోబడ్డాడు సార్ అంటారు. నేను చెప్పాను. సెకండ్, నా చేతిలో ఒక అడ్రస్ ఉంది. అడ్రస్ ఇట్లా రోడ్డు మీద ఎస్ఐ గారు సిఐ గారు నిలబడుకున్నారు. నేను వెళ్ళి ఏ భయ్యా అడ్రస్ సార్ చెప్పు అంటారా? నేను ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు జీవితాల కోసం పనిచేస్తున్నాడు కదా. ఒకరికి అడగకుండా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఇంకొకరికి అడిగిన రెస్పెక్ట్ ఇస్తాను. కారణం ఈరోజు గుర్తుపెట్టాడు. ఒక 10th క్లాస్ స్టూడెంట్, ఒక ఇంటర్, ఒక గ్రాడ్యుయేట్, ఈ ముగ్గురు నిలబెట్టి ఫస్ట్ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు? ఏ మిగతా ఇద్దరు మనుషులు కాదు. ఎంత ఎక్కువ చేయగలంటే రెస్పెక్ట్ వస్తుంది. ఈ రోజు నుంచి నేనెవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అని రెస్పెక్ట్ని అని అడుక్కుంటారు, సంపాదిస్తారు. సంపాదించడానికి నీ పేరు పక్కనే ఉండాలి. ఇప్పటిదాకా ఎవరి కోసం చదువుతున్నాడో తెలియదు. చాలా మంది నేను ఎందుకు చదువుతున్నారంటే మా అమ్మ రోజు క్యారీ అనిపిస్తుంది సార్, మా నాన్న టీచర్ కడుతున్నారు సార్, మా టీచర్ మా వెనకాల పడుతున్నారని చెప్పి దరిద్రం సాకులు చెప్తాను బతకకుండా ఈరోజు ఎవరి కోసం చదివారు? మా నాన్న నన్ను ఇంకోటి చేయబాక, నా గురించి నాకు క్లారిటీ ఉంది. ఎవరి కోసం? మా కాదు. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి కూడా రెస్పెక్ట్ అడుకోకూడదు. నేను తన టీచర్ రాగానే మేడం మీరందరూ ఉదయం సెషన్ ఎవరు ఉదయం మీరున్నారు. నేను ఎప్పుడు వచ్చిన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారంటే ఆఖరికి ఎవరు వచ్చారా? ఎందుకంటే రెస్పెక్ట్ నేను ఇస్తే వాళ్ళు ఇస్తారు. అది ఎప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చాక. ఒక డాక్టర్ తెలియకుండా రెస్పెక్ట్ ఇస్తారు, ఒక టీచర్ తెలియకుండా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే దే డిజర్వ్ ఇట్. వాళ్ళు ఎవరు అనుకోరు. ఎవరు అనుకుంటారు తెలుసా? వాడి పక్కన ప్రెస్టేజ్, వాడి పక్కన ఎడ్యుకేషన్ లేనివాడు మాత్రం అనుకుంటాడు. ఈరోజు మీ పేరు పక్కన ఎడ్యుకేషన్ కావాలో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా మంది ఈ మధ్య ట్రెండ్ ఏంటి సార్, మొన్న ఒకటి వచ్చాడు 4వ క్లాస్ స్టూడెంట్, సార్ నేను స్కూల్కి వెళ్ళాను సార్. అయితే ఏం చేస్తాను? నేను యూట్యూబర్ అవుతాను సార్, ఇన్స్టాగ్రామ్. సరే కానీ మీ ఇంతకుముందు టిక్టాక్ ఉందా? టిక్టాక్ ఉందా లేదు? ఈ మధ్య దరిద్రం పడతా. ఇప్పుడు టిక్టాక్ ఉందా? రేపు ఈరోజు ఇన్స్టాగ్రామ్ రేపు ఉంటుందా? సినిమా లేదు. యూట్యూబ్ ఆల్ విల్ బి అవుట్డేటెడ్. ఎవ్రీ 2 years తర్వాత టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంతా అవుట్డేటెడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? పాపులకు మేము అని పడుతున్నారు. ఈరోజు ఒక డాక్టర్ గారు వచ్చారు. అవును, రేపటి రోజున మీ నాన్నకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇన్స్టాగ్రామ్ సోకాల్డ్ పాపులర్ దగ్గరికి వెళ్ళి సార్ మా నాన్న కాపాడని అడుగుతారా? డాక్టర్ కావాలి, ఇల్లు కట్టడానికి ఇంజనీర్ కావాలి, ప్లస్ నాకు కార్ డిజైన్ చేయడానికి మెకానికల్ కావాలి. ఇలా ప్రొఫెషన్స్లో ఉండేవాడి దగ్గరికి వస్తారు. కానీ పనికి మన పాపులారిటీ ఉండేవాడి దగ్గరికి రాదు. దయచేసి థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎడ్యుకేషన్ ఎవరి కోసం ఇవ్వాలి? ఈరోజు స్కూల్ ఎవరి కోసం రావాలి? పుస్తకాలు ఎవరి కోసం ఓపెన్ చేయాలి? ఎగ్జామ్స్ ఎవరి కోసం రాయాలి? లేకపోతే లైఫ్ ఎవరి కోసం మార్చుకోవాలి? మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నుంచి మీకు చదువు నెగ్లెక్ట్ చేసే ప్రతిసారి చేతిలో పట్టుకొని అడుగుకుంటూ వచ్చేయండి. అడుగుకుంటా సంపాదిస్తారు. నా వర్డ్స్ కొంచెం వల్గర్గానే ఉంటాయి, ఎందుకంటే మీకు అలా చెప్తే నాకు ఆ విషయం తెలుసు. ఓకే, దిస్ ఇస్ సెకండ్ థింగ్. ఇంకొక చిన్న మాట్లాడుతున్నా, ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. ముందే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఫస్ట్ పార్ట్, రాంగ్ ఫ్రెండ్షిప్స్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఎంటైర్ లైఫ్. అగ్రీ? ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ రోజు నుంచి ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ టు చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్ ఇది. అదేంటంటే చాలా జాగ్రత్తగా నేను ఒక 5 పేర్లు చెప్తాను.